కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పేదల సంక్షేమాన్ని విస్మరించి అక్రమ పనులు చేసి అధికారులకు కొమ్ము కాస్తున్నారంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని విద్యార్థులు ఒక్క నెల వ్యవధిలోనే 5గురు చనిపోతే కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ప్రవీణ్ విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమం సమస్యలు పట్టిన కలెక్టర్ జిల్లాకు వద్దని, జిల్లాలో 4 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వెంటనే కలెక్టర్ రాహుల్ రాజును కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్నారు. అదేవిధంగా పోడు భూముల విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. విద్యార్థులకు చాలా అలాంటి దుష్టంబిల నుంచి ప్రజలను రక్షించాలి, కానీ మీరు ప్రజల నుండి వాళ్ళను రక్షిస్తున్నట్టుగా, వాళ్ళకు కవచంగా ఉంటున్నట్టుగా మరి అనిపిస్తూ ఉన్నది. అందుకొరకే ఈరోజు వేలాది మంది ప్రజలు వచ్చేసి మరి ఆసిఫాబాద్ కలెక్టర్ గారి కార్యాలయం ముందర ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు సంఘీభావంగా బహుజన సమాజ్ పార్టీ రావడం జరిగింది. అందుకొరకే నేను మరొకసారి చెప్తున్నా, ఏ ప్రభుత్వం కూడా పర్మనెంట్, ఏ పార్టీ కూడా పర్మనెంట్గా అధికారంలో ఉండదు. దయచేసి అధికారులందరూ కూడా మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయండి, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం, అంతే తప్ప ఈ దొంగలకు, ఈ దోపిడీదారులకు వత్తాసు పలికి వాళ్ళ చేతిలో పనిముట్లయితే మాత్రం రేపు రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులని చెప్తూ మరి ఈ సందర్భంగా మీరు అవకాశం ఇచ్చినాము అందరికీ.